ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణోశరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఏదైనా దేవాలయానికి కానీ ఎక్కడికైనా వెళ్తే ఒక విధానం ఉంటుంది, దాన్ని దర్శించుకునే పద్ధతి ఉంటుంది. ఇట్లా వైష్ణవాలయాలకు కానీ శివాలయాలకు కానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు కానీ మనము వెళ్తూ ఉన్నప్పుడు వారు కొన్ని నియమాలను ఏర్పాటు చేస్తారు. ఆ నియమం ప్రకారం మనము దర్శించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా దర్శించుకున్నప్పుడే మనము సంపూర్ణమైన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అన్నమాట. వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన నియమానుసారం మనము దర్శనాన్ని కనుక చేసుకున్నట్టయితే ఆ విధంగా మనము వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అదేవిధంగా అక్కడ ఎలాంటి అవస్థలు ఉన్నాయి, ఎలాంటి కైంకర్యాలు చేయవచ్చు, ఏ సమయాల్లో ఏమేమి జరుగుతాయి, అవన్నీ మనం పక్కాగా తెలుసుకున్నప్పుడే మనము అన్నిటినీ చక్కగా దర్శించగలుగుతాం అన్నమాట. అందుకని మనము ఈరోజు చక్కగా రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకోవడానికి మనం ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ జరిగే కైంకర్యాలు ఏంటి అనేవి అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. చక్కగా మొత్తం వినండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మంత్రాలయంలో బస్సు దిగి మనకు ఏ లాడ్జ్ ఎక్కడో ఉంటే వెళ్తూ ఉంటాం కదా. మరి వెళ్ళేటప్పుడు స్నానానంతరం ముందుగా అక్కడ స్నానం చేయాలి. తుంగభద్రా నదిలో స్నానం చేసిన తర్వాత ముందుగా మనం మాంచాలమ్మని దర్శించుకోవాలట. అక్కడ మాంచాలమ్మ ఎందుకు అంటే మంత్రాలయము అంటేనే మాంచాలమ్మ ఆ ఊరి దేవత కాబట్టి ఆ దేవతను దర్శించుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి వీలైతే కుంకుమార్చన జరిపి హారతులిచ్చి ఆ అమ్మను దర్శించుకొని మనం అక్కడి నుంచి బయలుదేరాలి. మరి అక్కడి నుంచి బయలుదేరట ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. మరి రాఘవేంద్ర బృందావన దర్శనార్థం లైనులో వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శించి తీరాల్సిందే అని అక్కడ ఒక నియమం. కాబట్టి ఆంజనేయ స్వామి మందిరాన్ని ఆనుకుని మరి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక శివలింగం ఉందట. కాబట్టి ముందు ఆ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటేనే మనకు ఆ విధానంగా మనకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మరి దాన్ని దాటుకుని వెళ్తే అక్కడ మన రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనము రాతితో చేయబడింది. అది 9 గంటలు ఉదయం 9 గంటల ముందు ఎలాంటి అలంకారాలు లేకుండా చక్కగా సహజమైన నలుపు వర్ణంతో మనకు దర్శనం ఇస్తుందన్నమాట. అంటే చక్కగా అలంకారం లేకుండా దర్శించుకోవచ్చు. మరి బృందావనం ముందు తమ మనసులో కోరికలు చెప్పుకొని అక్కడ కనుక తీర్థం తీసుకుంటే తప్పకుండా వారి యొక్క కోరికలు ఈడేరుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట. మరి అక్కడి నుంచి ఇంకా 15 అడుగుల దూరం పోతే కనుక శ్రీ వాదీంద్రుల వారి యొక్క బృందావనం ఉన్నది. ఆ బృందావనానికి కూడా హారతులిచ్చి తీర్థం తీసుకోవడం అనేది ఆనవాయితీ. అంటే రాఘవేంద్ర స్వాముల బృందావనాన్ని దర్శించుకున్న తర్వాత వాదీంద్ర తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడము అనేది అక్కడ నియమం అన్నమాట. అలాగే మరి ఇక్కడ పూజలు ఏం చేస్తారు అంటే తులసి అర్చన, పంచామృతాభిషేకము, సర్వసేవ, కనక మహాపూజ, కనక కవచ సమర్పణ, ఇట్లా సేవ చేయించే భక్తులు టికెట్లు ఉంటాయి. టికెట్ కౌంటర్లో కొనుక్కుని వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ విధంగా మనకు మనం ఏ టికెట్ కొనుక్కుంటే ఆ పద్ధతిలో మనకు అక్కడ పూజ అయితే నిర్వహిస్తారనమాట. మరి ఇవంతా అయినాక 9:30 అవుతుందట. ఈ
దీని తర్వాత పీఠాధిపతులు మంత్రాలయంలో ఆ సమయానికి ఉంటే గనుక ఏం చేస్తారు అంటే మనకు ఒక శేషవస్త్రం కప్పి ఫలాలు మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. అంటే మనం ఏదైనా సేవ చేయించుకుంటే మనకు ఆ విధంగా శేషవస్త్రం లభిస్తుంది. మరి ఆ సమయంలోనే మనకేమైనా సమస్యలు ఉంటే ఆ స్వామివారికి విన్నవించుకోవచ్చట. విన్నవించుకుంటే వాళ్ళు దానికి సమాధానంగా మంత్రాక్షతలు స్వామివారి నుండి మనం పీఠాధిపతుల నుండి పొందే అవకాశం ఉంటుంది. మరి అక్కడ తర్వాత స్వామివారు మూలరామదేవుల విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి పూజ నిర్వహిస్తారట. మరి బృందావనానికి వెనుక భాగంలో రామదేవర పూజ మండపం అనేది ఉంది. అక్కడ మూలరామదేవుల పూజ 11 గంటల నుండి 12 గంటల లోపు, అంటే స్వామివారికి అనుకూలం ఉన్నట్టుగా 1 గంట సేపు అక్కడ పూజను నిర్వహిస్తారన్నమాట. మరి అక్కడి నుంచి అక్కడ పీఠాధిపతులు ఎవరుంటే వాళ్ళు ఆ పూజను నిర్వహిస్తారు. మరి ఆ పూజ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోవాలంటే భోజనాలు ఉంటాయి, భోజనం చేయాలి. మరి ఒకేసారి 1000 మంది భోజనం చేయగలిగే పెద్ద హాలు ఉంది, అన్నపూర్ణ భోజనము. చక్కగా ఆధునిక సౌకర్యాలతోని అక్కడ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆరాధనోత్సవాల సమయంలో వచ్చే భక్తుల భోజనం వడ్డించడానికి వందల సంఖ్యలో సేవకులు సిద్ధంగా ఉంటారట. మరి శ్రీ మూలరామదేవుడి పూజానంతరము స్వాముల వారు శ్రీ రాఘవేంద్ర స్వామికి హస్తోదకం చేసి మహామంగళహారతి చేస్తారు. మరి దాని తర్వాత అశ్వత్థ వృక్షం వద్ద ఉన్న పూర్వ గురువులు, అంటే ఇంతకు ముందు ఉన్న గురువులు వాళ్ళ యొక్క బృందావనాలు ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా చక్కగా హారతులు ఇచ్చి నమస్కరించుకుంటారు. అది మనం చక్కగా చూడొచ్చు. ఓపికతో ఉండగలిగే భక్తులు ఈ బృందావనాలకు హారతి అయ్యేంత వరకు ఉండి తర్వాత భోజనం చేస్తారన్నమాట. అంటే వాళ్ళ ఓపిక ఉంటే, ఇంకా అంత దూరం వెళ్ళి ఇంత మంచి విషయం చూడకుండా ఎలా ఉంటామండి? తప్పకుండా మనం దర్శనం చేసుకుంటూనే ఉంటాము. మరి హారతి అయిన తర్వాత వెలుపలికి వస్తే కనుక భోజనశాల నుంచి రాఘవేంద్ర స్వామి బృందావనం వెనుక భాగం నుంచి తిరిగి ముందు వైపుకు వచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ విధానంలో మనకు ఒక ప్రదక్షిణాకారం అయిపోతుందన్నమాట. మరి ప్రాంగణంలోకి ఎప్పుడు అడుగుపెట్టినా ఈ విధంగా బయటికి వస్తే ఒక ప్రదక్షిణ అయిపోతుంది. కాబట్టి మనకు ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. మరి తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు అయిపోయినాయి అన్నమాట భోజనంతో. మరి భోజనం తర్వాత సాయంత్రం వరకు ఏమేం చేస్తారు అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి అక్కడ వయసు మీరిన వారు అలసిపోయి నిద్రించడానికి విశ్రాంతి భవనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం పూట చక్కగా ఉండవచ్చు. మరి సాయంత్రం స్నానం, మళ్ళీ మఠం వసతి గృహాల్లో వచ్చే నీళ్ళన్నీ తుంగభద్రా నది నీళ్ళే కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు చక్కగా నదిలో స్నానం చేయవచ్చు. లేని వాళ్ళు ఈ గదులలో కూడా స్నానం చేయవచ్చు. చేసి మరీ దేవాలయంలో ఈ బృందావనాలు ఉన్నాయి కదా, అందరూ స్వాములయ్యి సుజయేంద్ర తీర్థులు, సుయమేంద్ర తీర్థులు, సువ్రతీంద్ర తీర్థులు, సుధర్మేంద్రుల, సుషమేంద్ర తీర్థులు, ఇట్లా అందరి బృందావనాలు నాగ ప్రతిమలు దర్శించి ప్రదక్షిణం చేసుకోవాలట సాయంత్రం. మరి మొక్కుకున్నవారు, మొక్కుకోని వారు అక్కడ రాఘవేంద్రుల బృందావనానికి మాత్రం తప్పకుండా ప్రదక్షిణలు చేయాలి. చేయడం వల్ల మనకు పుణ్యం అనేది కలుగుతుంది.
మరి సాయంత్రం 6 గంటల నుండి పీఠాధిపతుల సమక్షంలో పండితుల ధార్మిక ఉపన్యాసాలు అంటే ప్రవచనాలు జరుగుతాయి. మరి వారి యొక్క సందేశాన్ని వినవచ్చు. అక్కడ సంస్కృత పాఠశాల విద్యార్థులు కంఠం నుండి వేద పఠనాన్ని చక్కగా వినవచ్చండి. ఇది ఎంత అదృష్టకరమైన విషయం. మనము ఒక రోజు అంతా అక్కడ ఉండడం వల్ల ఇవన్నీ కూడా చక్కగా ఓపికగా దర్శించుకొని సేవించుకోవాలన్నమాట. ఆ వేద పఠనాన్ని వినడం అనేదే మనకు భాగ్యం. అది మరి సాయంత్రం 7 గంటలకు ఉత్సవరాయలు అంటే ప్రహ్లాదరాజులు మల్లెమాలలతో అందంగా అలంకరించి మొదట ఏనుగుపై బృందావనం చుట్టూ ఊరేగిస్తారట. తర్వాత వరుసగా చెక్క, వెండి మరియు బంగారు రథాలు చెక్క రథం మీద తిప్పుతారట. ఫస్ట్ ఏనుగు తర్వాత మళ్ళీ వెండి రథం మీద తిప్పుతారట. మరి బంగారు రథం మీద కూడా తిప్పుతారట. ఇట్లా రథోత్సవానికి ముందు తర్వాత అక్కడ స్వాముల వారు ఉండి హారతి ఇస్తూ ఉంటారు. మరి శ్రీవారు ఒకవేళ ఏదైనా వేరే ప్రదేశాలలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ధర్మాధికారి ఈ హారతిని ఇవ్వడం అనేది నియమం అన్నమాట. ఇట్లా భక్తులు జయఘోషల మధ్య ఈ రథాలు చక్కగా దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి విద్యుత్ దీపాల కాంతిలో స్వర్ణ రథము సాయంత్రం పూట ఎంతో అందంగా దర్శనమిస్తుంది. మనకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. జన్మ ధన్యమైపోతుందన్నమాట. మరి మంత్రాలయంలో తప్పకుండా చూడవలసిన అద్భుత దృశ్యము ఈ రథోత్సవం. అందులోనూ స్వర్ణ రథోత్సవం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. మరి రథం స్వయంగా మనం లాగాలి అనుకుంటే, సేవ చేయాలనుకుంటే కనుక మనకు టికెట్ తీసుకొని సేవా కౌంటర్లో మనము ఆ టికెట్ ద్వారా మనం ఆ సేవను వినియోగించుకోవచ్చు. మరి అదేవిధంగా ఆ టికెట్లను మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ సేవా కార్యక్రమం అయిపోయినాక స్వామివారు శేషవస్త్రం కప్పి మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. అంటే ఇవన్నీ మనకు తెలుసుకుని మనం వెళ్ళినట్టయితే చక్కగా అన్నిటిని మనము సేవించుకుంటామన్నమాట. మరి రాత్రి 8 గంటల నుండి 8:30 మధ్యలో శ్రీ స్వాముల వారు రాఘవేంద్ర స్వామి స్వర్ణపాదుకలకు పూజ ఇస్తారట. ఆ పూజ రామదేవుడి పూజ చేసిన మండపంలోనే చేస్తారు. రాముడికి ఎక్కడైతే పొద్దున పూజ చేసిండ్రో ఆ మండపంలో. మరి ఆ పూజ చాలా ఆనందంగా ఉంటుందట, చాలా అద్భుతంగా కనిపిస్తుందట ఆ పూజ చేసే విధానము. మరి మఠం ద్వారం మూసేటప్పుడు కూడా భక్తులు బృందావనం వెనుక నుంచి మహాద్వారం వద్దకు చేరుకుంటే మళ్ళీ ఒక ప్రదక్షిణం అవుతుంది. ఇట్లా మనం అందులోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఒక ప్రదక్షిణం అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనకు రాత్రి 9:30 వరకు మహాద్వారం తలుపులు మూస్తారు. అంటే 9:30 వరకు ఈ కార్యక్రమాలన్నీ ప్రతినిత్యం జరుగుతాయటండి అక్కడ. కాబట్టి మనం ఇవన్నిటిని కూడా చక్కగా దర్శించుకోవచ్చు. మరి ముందర గదులు అద్దెకు తీసుకున్న వాళ్ళు భక్తులు అక్కడికి వెళ్ళవచ్చు. లేదు అక్కడ షెడ్యూల్ ఉన్నాయి. ఆ షెడ్యూళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారు అంటే రాఘవేంద్ర స్వామి నడయాడిన ఆయన పాద ధూళి అక్కడ ఉంది కాబట్టి ఆ మట్టిలోనే కాసేపు శయనిస్తారట. అంటే అంత అదృష్టం మనకి ఎక్కడ దొరుకుతుందండి ఆ మట్టి. కాబట్టి అక్కడనే శయనిస్తారట. కొంతమంది గదులు తీసుకున్న వాళ్ళు గదులలో కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మొత్తానికి బృందావనానికి పొద్దున ఉదయం 4 గంటలకు నిర్మాల్య సేవ నిర్వహిస్తారు. 5 గంటలకు శ్రీ రాఘవేంద్ర సుప్రభాతము భక్తులను మేల్కొల్పుతారు. మరి ఈ సమయంలోనే చాలామంది భక్తులు తుంగభద్రా నదికి వెళ్ళి స్నానం చేస్తారన్నమాట. ఈ విధంగా మాంచాలమ్మ వారిని దర్శించడంతో మొదలయ్యి లాస్ట్కు పాద పూజ
స్వర్ణ పాదుకలను రాఘవేంద్ర స్వామి స్వర్ణ పాదుకల పూజతోని సమాప్తం అవుతుందన్నమాట. ఇదండి అంటే మానసికంగా మనం అందరం ఇప్పుడు అక్కడ ఉన్న కైంకర్యాలను సేవలను అన్నిటినీ దర్శించుకున్నాము. ఒకసారి ఓం రాఘవేంద్రాయ నమః అని మనం మనసులో నమస్కరించుకొని ఇది విన్నట్టయితే మనము వెళ్ళకపోయినా మన మానసికంగా అవన్నీ భావించుకొని చక్కగా అవన్నీ స్మరించుకోవడం వల్ల మనము ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు విశేషంగా పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఇవన్నీ తెలుసుకొని వెళ్ళి నిజంగా దర్శించుకోవడము అదృష్టం. లేదు మనం భక్తితో మనసారా స్మరించుకొని మనలో మనము స్మరణ ద్వారా భావించుకొని అనుభవించడం అనేది కూడా ఇంకా ఉత్తమోత్తమమైన దర్శనం అంటారు, మానసిక దర్శనం ఇది. అటువంటి మరి భాగ్యం మనకు కలిగినందుకు మనము అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. దీన్ని వినడం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. మనను తరింపజేసే విషయాలను మనం మళ్ళీ 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 మననం చేసుకోవాలన్నమాట. ఒకసారి వింటాము, రెండోసారి దాన్ని మననం చేసుకోవడం వల్ల రెట్టింపు పుణ్యాన్ని పొందుతామన్నమాట. మరి ఏదైనా మనకు ఇక్కడ సేవలు చేయదలుచుకున్నప్పుడు మనం ఆ కౌంటర్లలో అడిగి ముందుగానే మనం వాళ్ళకి చెప్పినట్టయితే మనకు అవన్నీ కూడా పొందే అవకాశాన్ని ఇస్తారన్నమాట. ఇదండి మంత్రాలయం యొక్క అక్కడ ఆ బృందావనాన్ని దర్శించుకునే విధానము, నియమాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈసారి మీరు దర్శన భాగ్యం కలిగితే వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.